మీరు బరువు తగ్గాలి. అన్నం తక్కువగా తినండి. డాక్టర్స్ వెయిట్ తగ్గాలి అంటున్నారా? డయాబెటీస్ వల్ల ఏం టిఫిన్ తీసుకుంటున్నా వెయిట్ పెరిగిపోతున్నారా? ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటున్నా వెయిట్ తగ్గట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ హలో, నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్. ఈ రోజు నేను సింపుల్ అండ్ హెల్దీ రాగి దోశ చూపించబోతున్నాను. ఇది లైట్ గా ఉంటుంది మరియు కొలెస్ట్రాల్ పెరగదు. ఈ రాగులు హెల్త్ కి చాలా మంచిది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండట్లేదు. మనం నార్మల్ గా పడినా కూడా ఎముకలు విరిగిపోతున్నాయి. అంత డెలికేట్ గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ రాగులు చాలా బాగా ఉపయోగపడతాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 గ్లాసులు రాగులు తీసుకోవాలి. దీనికి 1 గ్లాస్ బియ్యం, 1 చెంచా మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ మామూలు బియ్యం బదులు మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. అసలు బియ్యం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బియ్యం వేయడం వల్ల దోశలు క్రిస్పీగా అతుక్కోకుండా వస్తాయి. ఇంకొక గిన్నెలో 1 గ్లాస్ మినప్పప్పు వేసుకోవాలి. మీరు పొట్టు మినప్పప్పు వేసుకుంటే ఇంకా మంచిది. నేను మినపగుళ్ళు వేసాను. నేను రాత్రి రాగులు నానబెట్టి ఉదయం మినపప్పు నానబెడతాను. మీకు టైం లేదు అనుకుంటే 2 ఒకేసారి నానబెట్టేసుకోవచ్చు. 5 నుంచి 6 గంటలు నానితే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత రాగుల్ని బాగా కడుక్కోవాలి. బాగా తేర్చి గ్రైండర్లో వేసుకునేటప్పుడు బాగా తేర్చి వేసుకోవాలి. ఎందుకంటే రాగుల్లో రాళ్ళు ఎక్కువ ఉంటాయి. అందుకని బాగా తేర్చి తీసుకోండి. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకోవచ్చు. గ్రైండర్లో వేస్తే పిండి ఎక్కువ అవుతుంది అనమాట. మిక్సీలో వేసుకుంటే అంత వేస్తే అంతే వస్తుంది. అందుకని నేను గ్రైండర్లో వేస్తాను. ఇలా మెత్తగా మనం దోశల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో సేమ్ అలానే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బు పెట్టుకున్న పిండిని ఒక 6 అవర్స్ పాటు ఫర్మెంటేషన్ చేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో పెడితే ఫర్మెంటేషన్ అవ్వదు. ఇలా ఫర్మెంట్ చేయడం వల్ల ప్రోబయాటిక్ అనే గుడ్ బ్యాక్టీరియా దాంట్లోకి వస్తుంది. దానివల్ల మన గట్ హెల్త్ కి బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత పిండిని తీసుకుని రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుని దీంట్లోనే క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, కొత్తిమీర, ఇలా ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేస్తాను. ఒక్కొక్కసారి ప్లెయిన్గా వేస్తాను. ఒక్కొక్కసారి క్యారెట్ తురుము అది కూడా వేస్తాను. అది మీ ఇష్టం. మీ ఇంట్లో పిల్లలు ఏమైతే తినరనుకుంటారో అవన్నీ ఇందులో వేసేయండి. మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు. అస్సలు అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ దోశలు. మీరు టేస్ట్ కోసం చేసుకుంటున్నాను అంటే నార్మల్గా వేసుకోండి నూనె. మీరు హెల్దీ కోసం చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ తక్కువే వేసుకోండి. నేను ఇది మా అమ్మగారి కోసం చేశాను. దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేను మా అమ్మగారి కోసం చేశాను కాబట్టి మా అమ్మగారు బీట్రూట్ కర్రీతో తిన్నారు. కరకలాడుతూనే ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. చూసారు కదా, చాలా సింపుల్. ఈ దోశ పిండిని ఒక్కసారి రుబ్బి పెట్టుకుంటే 2-3 రోజుల దాకా దోశలు వేసుకోవచ్చు.
పొద్దున్న సాయంత్రం తిన్నా కూడా ఏమి అవ్వదు, పొట్టకి చాలా బాగుంటుంది. ఈ దోశలు తినడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట, పొట్టను బరువుగా ఉంచుతుంది. దానివల్ల మనం చిరుతిళ్ళు తినకుండా ఆగుతాం, దానివల్ల ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అనేది అవుతాం అనమాట. ఇంకా మిల్లెట్స్ తో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, నేను అన్ని కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరిన్ని హెల్తీ రెసిపీస్ తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.